హాయ్ అండి, నేను మీ ఆర్కేని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. లాస్ట్ సెషన్లో మనం స్ట్రింగ్స్ గురించి చూసాము. హోప్ యూ ఆల్ ప్రాక్టీస్డ్. సో ఈ సెషన్లో లైక్ టు డిస్కస్ అబౌట్ అరేస్ కాన్సెప్ట్. ఓకే, అరేస్ గురించి జస్ట్ మాట్లాడదాం. అరేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అసలు అరే అంటే ఏంటి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ డూ యూ మీన్ బై అరే. అరే అంటే ఏంటి, అసలు ఎందుకు అరేని వాడాలి, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అరేస్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అరేస్, ఇవన్నీ వన్ బై వన్ విల్ డిస్కస్. సో ఫస్ట్ అరే ఏంటి అంటే, అరే ఇస్ లైక్ ఏ కంటైనర్. ఓకే, అంటే ఇప్పుడు ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100 అన్నా అనుకోండి. ఇప్పుడు ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100, 200 అనలేను కదా. అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి, నేను మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే డెఫినెట్గా మల్టిపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఎలా, ఇంట్ ఎక్స్ కామా వై ఈక్వల్స్ టు ఆర్ఎల్స్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100 ఇంటూ వై ఈక్వల్స్ టు 200. ఇది కరెక్ట్. ఇలా నా రిక్వైర్మెంట్ ఒక 1 crore వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి. మీరు ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ఎన్ని వేరియబుల్స్ అంటారేంటి, మీరు 1 crore వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. అంటే 1 crore వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం 1 crore వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ ప్రోగ్రామ్ రీడబిలిటీ ఏమవుతుంది, చాలా మటుకి చాలా తగ్గిపోద్ది. అంటే ఏ వాల్యూ ఏ వేరియబుల్లో ఉందో అనేది మనకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ టు రీడ్ యువర్ ప్రోగ్రామ్. సో అలాంటి రిక్వైర్మెంట్ జనరల్గా రాదు. చెప్తానండి మీ క్లారిటీ కోసం. అంటే ఎక్కువ వాల్యూస్ని ఎక్కువ వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటే ప్రోగ్రామ్ యొక్క రీడబిలిటీ తగ్గిపోద్ది. సో అప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎన్ని వాల్యూస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 20యా 30యా 40యా ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవాలంటే నాకు సింగిల్ వేరియబుల్నే ఐ వాంట్ టు యూజ్, నేను సింగిల్ వేరియబుల్ని వాడుకుందామని డిసైడ్ అయ్యా. అంటే సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి, సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే డెఫినెట్గా ఆ వేరియబుల్ని అరే లాగా డిక్లేర్ చేయాలి. ఓకే, నార్మల్గా ఇట్లా ఎక్స్ లాగా డిక్లేర్ చేస్తే ఇది నార్మల్ వేరియబుల్. అరే వేరియబుల్ లాగా డిక్లేర్ చేస్తే మీరు ఏం చేయగలరు, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలరు. మల్టిపుల్ వాల్యూస్ని ఎప్పుడైతే మీరు ఆ వేరియబుల్ని అరే లాగా డిక్లేర్ చేస్తే అప్పుడే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు అడగవచ్చు, సరే అలా అంటే ఇది సింటాక్స్. అంటే సింటాక్స్ ఏంటి, ఇంట్ ఎక్స్ అంటే ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ ఎనీథింగ్. ఇలా మనం ఓపెన్ స్క్వేర్ క్లోజ్ స్క్వేర్ పెట్టామనుకోండి, దీన్ని ఏమంటామంటే అరే వేరియబుల్ అంటాం. వేరియబుల్ ఆఫ్ అరే టైప్ అని. అంటే ఎప్పుడైనా ఓపెన్ స్క్వేర్ క్లోజ్ స్క్వేర్ కనిపించింది అనుకోండి వేరియబుల్ తర్వాత, అది మీరు బై డిఫాల్ట్గా డిసైడ్ అవ్వండి అది అరే అని. ఓకే, అలా ఉంది అంటే ఆ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. ఓకేనా. సో ఇది అరే వేరియబుల్ యొక్క డిక్లరేషన్. అరే వేరియబుల్ డిక్లరేషన్ ఇలా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఈ వేరియబుల్లోకి ఎన్ని వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు అండి, ఒక్క నిమిషం. ఓకే సి హియర్ ఇంట్ ఎక్స్, ఇది అరే వేరియబుల్ అని చెప్తున్నాను కదా. ఇక్కడ ఎప్పుడైనా సరే అరేని డిక్లేర్ చేసిన తర్వాత దానికి మెమరీని అసైన్ చేయాలి. అంటే మెమరీని అసైన్ చేయటం అంటే ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకుంటారు అనేది. ఎన్ని వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ 3 వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే దానికి 3 మెమరీ లొకేషన్స్ కావాలి. సో అంటే మెమరీ సైజ్ని మనం డిఫైన్ చేయాలి. మెమరీ సైజ్ని డిఫైన్ చేయకపోతే మనం వాల్యూస్ని అసైన్ చేయలేము. సో మరి ఎలా, ఎక్స్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఆ మెమరీ లొకేషన్స్ ఇవ్వాలన్నమాట. అంటే 3 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇదిగోండి, ఇది ఒకటి, ఓకే, ఇది ఒకటి, ఇది 2, ఇది 3. ఓకే, 0 1 2 అరేలో. అంటే ఇప్పుడు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఇది ఒక లొకేషను, ఇది 2 3. అంటే ఇక్కడ సైజ్ ఇక్కడ ఇచ్చేది ఏదంటే సైజ్ ఆఫ్ ద మెమరీ ఆర్ సైజ్ ఆఫ్ ద అరే. అంటే
3 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అయినాయి, అంటే 3 ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు నా అరేలో అని దాని మీనింగ్. సరే, ఇప్పుడు నేను దీంట్లో ఒక వాల్యూని, దీంట్లో ఒక వాల్యూని, దీంట్లో వాల్యూని అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అసైన్ చేస్తారు? ఎలా అసైన్ చేస్తారు? డైరెక్ట్గా x ఈక్వల్స్ టు 100 అంటారా? అలా అంటే కుదరదు కదా. ఈ 100 దీంట్లో స్టోర్ అవుద్దా, దీంట్లో స్టోర్ అవుద్దా, దీంట్లో స్టోర్ అవుద్దా, ఏ ఎలిమెంట్ లాగా స్టోర్ అవుతుంది? ఆ ఎలిమెంట్ అనేది మనమే డిసైడ్ చేయాలి. అంటే నేనేం చెప్పాను ఇక్కడ, ఇంట్ ఎక్స్, ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్, ఓకే 3. దీని తర్వాత నేను యాజ్ ఐ సెడ్ ఇక్కడ 3 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అయిపోయినాయి అని చెప్పాను. ఇప్పుడు నా గోల్ ఏంటంటే 3 వాల్యూస్ స్టోర్ చేయాలి అనేది నా గోల్. ఓకే, నా రిక్వైర్మెంట్ అది. అలాంటప్పుడు ఏం చేయాలి నేను? ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 100 అనాలి. ఎక్స్ ఈక్వల్ టు 100 అనకూడదు. ఎందుకంటే మనకి 3 లొకేషన్స్ ఉన్నాయి. ఏ లొకేషన్లో మీరు వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారు అనేది మెన్షన్ చేయాలి. మరి మీరు అనొచ్చు ఎందుకు 0 అంటే, ఎరేలో వాల్యూ స్టోర్ చేసేటప్పుడు ఇండెక్స్ బేస్డ్ ఓకే వాల్యూస్ విల్ బి స్టోర్డ్. ఓకే, వాల్యూస్ అనేవి ఎలా స్టోర్ అవుతాయి? ఇండెక్స్ని బేస్ చేసుకొని. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇండెక్స్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0th లొకేషన్. అందుకనే ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 100 అన్నారు. అంటే అలాంటప్పుడు ఈ 100 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇంకోటి ఏంటి, ఎక్స్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 300 అన్నారు అనుకోండి. ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇంకొక లొకేషన్ ఏంటిది? ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 200 అన్నారు అనుకోండి. ఈ 200 ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ సెకండ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ మీరు అసైన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అసైన్ చేయలేదు అనుకోండి, ఈ మెమరీ లొకేషన్ సింపుల్గా వేస్ట్ అయిపోవటమే. అని నేను ఇది వాడట్లేదు, నాకు 2 మెమరీ లొకేషన్స్కి మెమరీ క్రియేట్ అవ్వాలి అంటే కుదరదు. ఎందుకంటే ఒక్కసారి మీరు అరే యొక్క సైజుని డిక్లేర్ చేస్తే, ఇనిషియలైజ్ చేస్తే అది ఫిక్స్డ్. దాన్ని మార్చడం కుదరదు, ఇంక్రీజ్ చేయలేము, డిక్రీజ్ చేయలేము. అందుకనే మనకి అరేలో ఒక ప్రాపర్టీ ఉంది, అరే సైజ్ ఈజ్ వాట్? ఫిక్స్డ్. యూ కాంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద మెమరీ. అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అంటే మనకి ఎన్ని వాల్యూస్ కావాలో ముందుగానే అడ్వాన్స్గా తెలిస్తే యాజ్ పర్ దట్ మనం ఆ సైజ్ ఇచ్చుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. సో అల్టిమేట్గా నేను ఏం చెప్పాను, అరేని యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని ఓకే ఒకటే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. అరేని డిక్లేర్ చేయాలంటే ఇది సింటాక్స్. దీనికి మెమరీ సైజు డిక్లేర్ చేయాలి, దాన్ని బట్టే ఎన్ని ఎలిమెంట్స్ దాంట్లో స్టోర్ చేసుకోగలదు అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ మధ్యలో మీరు అసైన్ చేసుకోలేకపోయినా, యూటిలైజ్ చేసుకోకపోయినా సింపుల్గా ఆ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో అందుకనే అరే యొక్క సైజు, మెమరీ సైజ్ అనేది ఫిక్స్డ్ ఇన్ నేచరు. వాల్యూ స్టోర్ అయ్యేటప్పుడు ఇండెక్స్ని బేస్ చేసుకొని స్టోర్ అవుతాయి. ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మ్యాక్సిమం దీని సైజ్ ఎంత? 3. ఇప్పుడు సైజ్ 3 అయితే, సైజ్ 3 అయింది, అప్పుడు మ్యాక్సిమం ఇండెక్స్ ఎంత అవుతుంది? మ్యాక్సిమం ఇండెక్స్ ఈజ్ 2 అవుతుంది. ఎందుకంటే సైజ్ ఇండెక్స్ ఈక్వల్స్ టు సైజ్ -1. ఎందుకు సైజ్ -1? బికాజ్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటి తక్కువగా ఉంటుంది అనమాట ఇండెక్స్. ఓకేనా? ఇప్పుడు సైజ్ అనేది ఒక 100 అనుకోండి, మ్యాక్సిమం ఇండెక్స్ ఎంత? 99. అట్లా అనమాట, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా? సో లెట్ మీ డిఫైన్ దిస్ క్లాస్ అరే డెమో1 అని ఇక్కడ ఇచ్చాను. డిఫైన్ ద మెయిన్ మెథడ్. ఓకే, డిఫైన్ ద మెయిన్ మెథడ్, సేవ్ చేయండి. ఇక్కడ అరేని డిక్లేర్ చేద్దాం. ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇట్లా అరేని డిక్లేర్ చేశారు అనుకోండి. ఇక్కడ అరేని డిక్లేర్ చేశారు. నేను సైజుని కూడా అంటే ఐ వాంటెడ్ టు డిఫైన్ ద సైజ్ ఆల్సో. సో సైజుని డిఫైన్ చేయడానికి ఇలా ఇచ్చాను. అంటే 3 లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఏంటి, వాల్యూస్ని అసైన్ చేయాలి. వాల్యూస్ అసైన్మెంట్ ఎలా అసైన్ చేస్తారు? డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్స్ 100 అంటే లాగబెట్టి ఒకటి కొట్టిద్ది. అంటే అది కుదరదు యాక్చువల్గా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు స్పెసిఫై చేయాలి. మీరు మెమరీ లొకేషన్స్ని క్రియేట్ చేసినప్పుడు, ఇన్ని ఎలిమెంట్స్ని మీరు స్టోర్ చేసుకోవాలని డిసైడ్ చేసినప్పుడు అది ఫస్ట్ ఎలిమెంటా, సెకండ్ ఎలిమెంటా, థర్డ్ ఎలిమెంట్ అనేది మీరు చెప్పాలి. లేకపోతే కంపైలర్ అనేది ఇట్ విల్ గివ్ యూ ద ఎర్రర్. ఓకేనా? ఇట్ విల్ గివ్ యూ ద ఎర్రర్ అనమాట. సో అందుకని ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, ఐ వాంట్ టు స్టోర్ దిస్ 100 యాజ్ ఎ ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ని ఎక్స్ ఆఫ్ 1 అనాలి, థర్డ్ ఎలిమెంట్ని ఎక్స్ ఆఫ్ 2 ఎలిమెంట్ అనాలి, 2 అనాలి. ఓకే, ఎక్స్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 300. అంతే, అయిపోయింది. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2. ఇక్కడేమో అరేని డిక్లేర్ చేశాను, అరే వేరియబుల్ డిక్లరేషన్.
ఇక్కడేమో సైజుని డిఫైన్ చేశాను, సైజుని ఇనీషియలైజ్ చేశాను, ఇనీషియలైజింగ్ ద ఓకే సైజ్ ఆఫ్ ద యారే. ఓకే, అంటే 3 ఎలిమెంట్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ఇక్కడ చెప్పాను. ఓకే, వాల్యూస్ అసైన్మెంట్ ఇక్కడ చేశాను. ఓకే, వాల్యూస్ అసైన్మెంట్ ఇక్కడ. సో ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఎక్స్ అంటే అగైన్ ఇది కూడా ఒకసారి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఎక్స్, ఏ తప్పు రాలేదా? ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ అడ్రస్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అరేని డిక్లేర్ చేసినప్పుడు ఇంటర్నల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఇంటర్నల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. నాన్ ప్రిమిటివ్ టైప్ కాబట్టి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో కానీ మనకు కావాల్సింది వాల్యూస్ కదా, ఈ అడ్రస్ క్లాస్ నేమ్ @ కోడ్ కాదు కదా, నాకు కావాల్సింది డేటా. మరి డైరెక్ట్ ఎక్స్ అని ఇస్తే మనకేమో ఆబ్జెక్ట్ క్లాస్ నేమ్ @ కోడ్ వస్తుంది. మీరు డేటా కావాలంటే ఎక్స్ ఆఫ్ జీరోనే అనాలి. ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఏమొస్తుంది? ఒక్క నిమిషం. ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఏమొస్తుంది? 100 అని వచ్చింది. మరి నాకు ఎక్స్ ఆఫ్ 1 కావాలంటే ఏముంది? ఇంకో 2 సార్లు, ఒక్క నిమిషం, కంట్రోల్ సి కొట్టేసి కంట్రోల్ వి అని అన్నారు అనుకోండి, ఎక్స్ ఆఫ్ 1 అంటారు, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 2 అంటారు. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే మనకి 100, 200, 300 వచ్చింది. కానీ ఎన్నిసార్లు ఎస్ఓపి రాస్తారు ఇలా? అది కరెక్ట్ ప్రాసెస్ కాదు కదా. అంటే ఇప్పుడు నా ఏరియాలో ఒక 100 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 100 టైమ్స్ మీరు రాస్తారు ఎస్ఓపి స్టేట్మెంట్, అలా రాయకూడదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? వాడండి, ఫర్ లూప్ వాడండి. ఫర్ ఆఫ్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, ఓకే, i లెస్ దెన్ ఎక్స్ డాట్ లెంత్. ఇప్పుడు సైజ్ మనకి తెలియాలి అంటే డైనమిక్గా ఆ వేరియబుల్, అరే వేరియబుల్ నేమ్ మీద లెంత్ అనే అట్రిబ్యూట్ని కాల్ చేస్తే అట్ విల్ గివ్ యూ ద సైజ్ అనమాట. తర్వాత i ప్లస్ ప్లస్ ఒకదాంతో ఇంక్రిమెంట్ చేస్తున్నారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ i అంటే ఫస్ట్ టైం ఎక్స్ ఆఫ్ 0 వస్తుంది, ఎక్స్ ఆఫ్ 1 వస్తుంది, ఎక్స్ ఆఫ్ 2 వస్తుంది. తర్వాత i వాల్యూ 3 అవుతుంది, లెంత్ వాల్యూ కూడా 3, 3 లెస్ దెన్ 3 కాబట్టి కంట్రోల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసాను అనుకోండి, చూడండి 100, 200, 300 వచ్చి. సో ఇలా మనం ఫర్ లూప్ని వాడి మనం వాల్యూస్ని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు అరేని డిక్లేర్ చేశారు, అరేని సైజుని సైజుని ఇనిషియలైజ్ చేశారు, వాల్యూస్ని అసైన్మెంట్ చేశారు. నేను ఈ మూడిట్లను కూడా ఒకటే స్టేట్మెంట్లో డిఫైన్ చేయాలి అనుకుంటున్నాను. కుదిరిద్దా? అలా హ్యాపీగా కుదిరిద్ది. చూడండి మీరు ఎలా. ఓకే, ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100, 200, 300 ఇలా కూడా చేయొచ్చు. 100, 200, 300 అంతే. ఇక్కడ ఏమైంది? దీని మీనింగ్ ఏంటి? అరేని డిక్లేర్ చేశారు, తర్వాత దాని టైప్ని డిఫైన్ చేశారు. ఓకే, ఇక్కడ వాల్యూస్ని అసైన్ చేస్తారు. 3 వాల్యూస్ని అసైన్ చేశాయి కాబట్టి దీని యొక్క సైజ్ కూడా అంటే 3 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి 3 అనేది సైజు. దాని తర్వాత మళ్ళీ మీరు రన్ చేస్తే హ్యాపీగా ఇట్ ఈజ్ వర్కింగ్. ఇక్కడ ఇది అంతా కూడా నేను చెప్పింది ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ యారే. ఓకే, సింగిల్ డైమెన్షనల్ యారేలో ఓన్లీ రోస్ అంటే ఎక్స్ యాక్సెస్ ఒకటే డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు, మల్టీ డైమెన్షనల్ యారేలో డేటాని మనం ఆర్గనైజ్ ఎలా చేయొచ్చు అంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్లో, అంటే కొన్నిటిని రోస్ లాగా కొన్నిటిని కాలమ్స్ లాగా ఆర్గనైజ్ చేయాలంటే 2 డైమెన్షనల్ అరేకి అరేని వాడతాం. బట్ ఓకే, దట్స్ ఫైన్, నేను చూస్తాను, అది కూడా ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, i లెస్ దెన్ ఎక్స్ డాట్. ఇక్కడ i లెస్ దెన్ ఎక్స్ డాట్ లెంత్ కాకుండా మీకు తెలిస్తే 3 అని రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 3 అని అన్నా పర్లేదు, ఎక్స్ డాట్ లెంత్ అన్నా పర్లేదు. ఓకే, ఇది ఫర్ లూప్. సో ఇలా కూడా మీరు అసైన్ చేయొచ్చు ఒకటే షార్ట్లో, సింగిల్ లైన్లో మనం అరేని డిక్లేర్ చేయొచ్చు, వాల్యూస్ని అసైన్ చేయొచ్చు, దానివల్ల మెమరీ అనే సైజ్ కూడా డిఫైన్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫర్ లూప్. కానీ ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ లూప్ కూడా వాడొచ్చు. ఫర్ ఈచ్ లూప్ ఎలా వాడొచ్చు అంటే చాలా సింపుల్. ఫర్ డేటా టైప్ నేమ్ ఇంట్ వై అండ్ దెన్ ఎక్స్ అంతే. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ వై అంతే. ఎంత సింపుల్ ఇది. అండ్ ఐ ట్రై టు రన్ దిస్, ద సేమ్ అవుట్పుట్ యు ఆర్ గెటింగ్. ఇలా కూడా మనం ట్రావెర్స్ చేయటం కోసం ఫర్ ఈచ్ లూప్ వాడవచ్చు, ఫర్ లూప్ కంటే బెస్ట్గా ఉంటుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాలి అంటే ఇక్కడ అరేలో ఇది ఎక్స్ అనేది అరే వేరియబుల్, కానీ ఇది ఏ టైపు ఇంటీజర్ అంటే ఓన్లీ ఎక్స్ అనే వేరియబుల్లో నేను ఇంటీజర్ డేటా టైప్ని స్టోర్ చేసుకోగలను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు స్టోర్ రామ్, అంటే ఇది రామ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఇది పాజిబుల్ అవుతుందా మనం అరేలో స్టోర్ చేసుకునేటప్పుడు?
కుదరదండి. అరేలో ఓన్లీ మనం మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు గానీ, సేమ్ టైప్‌నే స్టోర్ చేసుకోగలం. మీరు డిఫరెంట్ టైప్‌ని డేటా స్టోర్ చేయాలి అంటే మీకు కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ వేరియబుల్‌కి మీరు టైప్‌ని గూడా డిఫైన్ చేస్తున్నారు గదా! అందుకనే వేరే టైప్ డేటాని మనం స్టోర్ చేసుకోవత అవ్వదు. సో, అందుకనే దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అందుకనే కలెక్షన్స్ కాన్సెప్ట్‌కి వెళ్తాం కోర్ జావాలో. ఓకే. అరేస్ ద్వారా సేమ్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ డేటా, హోమోజీనియస్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. హెట్రోజీనియస్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోలేము. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ థింగ్. ఫర్ ఈచ్ లూప్‌ను కూడా అప్లై చేసి చూపించాను మీకు. సో, ఫర్ లూప్‌ని అప్లై చేశాను. ఫర్ ఈచ్ లూప్‌ని అప్లై చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డైమెన్షనల్ యారే కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. 2 డైమెన్షనల్ యారే ఏంటంటే మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో ఆర్గనైజ్ చేయాలి అంటే అంటే రోస్, కాలమ్స్ లాగా డేటాను ఆర్గనైజ్ చేయాలి అంటే మనం 2 డైమెన్షనల్ యారేకి వెళ్తాం. అక్కడ రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్‌ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్‌ని మనం మెన్షన్ చేయాలి. ఓకే. సో, అది కూడా ఒక ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. సో దట్ యూ విల్ గెట్ ద యారే. You'll get an idea. సో, నేను చెప్పినట్టు 2 డైమెన్షనల్ అరే అనేది మీరు దాన్ని అరే ఆఫ్ అరేస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ అరేలో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక డేటా. కానీ 2 డైమెన్షనల్ అరేలో ఏంటంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఒక అరేనే. ఓకే. సో, టేబుల్ డేటా లాగా, తర్వాత మ్యాట్రిసెస్ డేటా లాగా మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చనమాట. సరే, ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఈ 2 డైమెన్షనల్ అరే కోసం మనం ఏం చేద్దామంటే ఒక డిక్లేర్ చేద్దాం. ఇంట్ ఎక్స్ ఇది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఏమో రోస్ కోసం, తర్వాత సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసరికి కాలమ్స్ కోసం అనమాట. నేను చెప్పాను కదా, డేటాని మ్యాట్రిసెస్ ఫార్మాట్లో కానీ, తర్వాత టేబులర్ ఫార్మాట్లో కానీ స్టోర్ చేసుకోవాలంటే 2 డైమెన్షనల్ అరే లాగా డిక్లేర్ చేయాలి అరే వేరియబుల్ని. ఓకే. సో, ఇప్పుడు ఈక్వల్స్ టు మనం వాల్యూస్ని అసైన్ చేయాలి కదా. ఎలా అసైన్ చేయాలి? సైజ్ని మెన్షన్ చేయాలి కదా. న్యూ ఇంట్ ఆఫ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చాను. అంటే 3 రోస్, తర్వాత 2 కాలమ్స్. అది నా రిక్వైర్మెంట్. అంటే 3 రోస్ 2 కాలమ్స్ అంటే ఎలా ఉంటుంది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి. ఇదిగోండి, ఇది 1 రో, ఇది 2 రోస్. ఓకే. కాలమ్స్ ఎన్ని? ప్రతి రోకి కాలమ్స్ ఎన్ని? ప్రతి రోకి కాలమ్స్ ఎన్ని అంటే 2 కాలమ్స్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. ఇదేంటిది? ఇది 0th కాలం, తర్వాత ఫస్ట్ కాలం ఇదనమాట. ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లోకి అసైన్ చేయాలి వాల్యూని అనుకోండి. ఎలా అసైన్ చేస్తాము? 100 అసైన్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా అసైన్ చేస్తామంటే ఎక్స్ ఆఫ్ 0 అగైన్ మళ్ళీ 0 ఈక్వల్ టు 100 ఇలా అసైన్ చేయాలి మీరు. ఇలా అసైన్ చేస్తే ఈ ఎలిమెంట్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇది అసైన్ చేయాలంటే ఎక్స్ ఆఫ్ 0 1, ఇది అసైన్ చేయాలంటే ఎక్స్ ఆఫ్ 1 0, ఎక్స్ ఆఫ్ 1 1, ఎక్స్ ఆఫ్ 2 0, ఎక్స్ ఆఫ్ 2 1 అలా అసైన్ చేయాలి మనం వాల్యూస్ని. ఓకే, చేద్దాం పట్టండి. ఎక్స్ ఆఫ్ 0 1 ఈక్వల్స్ టు 100, ఎక్స్ ఆఫ్ మళ్ళీ 0th రోలోనే సెకండ్ కాలంకి 2 ఈక్వల్స్ టు 200. అంతే, అయిపోయినాయి కాలమ్స్. ఆ రో అంతా అయిపోయింది, ఫినిష్ అయింది. ఎక్స్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ రోకి వెళ్ళి ఫస్ట్ కాలం అంటే 0th కాలం, అది 300 అని ఇచ్చాను. ఎక్స్ ఆఫ్ 1 అంటే అది సెకండ్ రోలోనే సెకండ్ కాలం ఎంత? 400 అని ఇచ్చాను. అయిపోయింది, 2 రోస్ అయిపోయినాయి. థర్డ్ రోకి వెళ్ళి ఫస్ట్ కాలము సెకండ్ కాలంకి వెళ్ళాలి. థర్డ్ రో అంటే ఎక్స్ ఆఫ్ 2, తర్వాత ఫస్ట్ కాలం అంటే 0th కాలం 500 అని ఇచ్చాను. తర్వాత ఎక్స్ ఆఫ్ 2, తర్వాత సెకండ్ కాలం వచ్చేసరికి 1 అని ఇవ్వాలి. తర్వాత 600 అని ఇచ్చాను. అయిపోయింది. సేవ్ దిస్. system.out.println ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0 అండ్ దెన్ 0 అన్నా అనుకోండి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి 0 రావాలి కదా. ఎందుకు 0 1 వచ్చింది? ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్ చేసేటప్పుడే ఇక్కడ
0th రో 0th కాలం కాబట్టి 0 అని ఇవ్వాలి. ఓకే, 01 అని ఇచ్చారు. ఇక్కడ 02 ఉండదు అసలు యాక్చువల్గా. ఓకే, అది కొంచెం తప్పు నాది. 0001 1011 2021 నౌ కరెక్ట్. ఇంతకు ముందు రాసిన 2 అనేది ఇండెక్స్ ఉండదు కాలంకి. సో ఇప్పుడు 100 వచ్చింది అంటే x ఆఫ్ 00 అంటే 100 వచ్చేసింది. కానీ నాకు మొత్తం రావాలి అంటే ఎలా? నేను మొత్తం రావాలి అంటే ప్రతిసారి నేను మొత్తం రాసుకోలేను కదా ఇలా. అప్పుడు నేను ఏం చేయాలంటే ఫర్ లూప్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఫర్ లూప్తో పని అవ్వదు, ఇన్నర్ ఫర్ లూప్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రోస్ని చెక్ చేస్తాం. రోస్ని చెక్ చేసిన తర్వాత అది కండిషన్ ట్రూ అయితే కాలమ్స్ చెక్ చేసుకోవడం కోసం ఇంకొక ఫర్ లూప్కి వెళ్తాం. అంటే ఎలా అంటే చూడండి, ఇక్కడ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఎక్స్ డాట్ లెంత్ అంటే 3 టైమ్స్ 3 రోస్ కాబట్టి ఎక్స్ డాట్ లెంత్ అంటే 3 వస్తుంది మనకి. అంటే ఎందుకు ఎక్స్ డాట్ లెంత్ 3 అంటే ఇక్కడ చూడండి, ఇది నా అరే ఏంటి? ఎక్స్ అనేది నా అరే. ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్. ఇది నా అరే, మొత్తం అరే. ఇక్కడ 0th ఎలిమెంట్, ఓకే, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. నా 0th ఎలిమెంట్ ఏంటిది? మళ్ళీ అది కూడా ఆ ఎలిమెంట్ కూడా ఒక అరేనే. ఫస్ట్ ఎలిమెంట్ కూడా నా ఒక అరేనే. ప్రతి ఎలిమెంట్ కూడా ఇక్కడ ఒక అరే అనమాట. ఈ అరేలో మళ్ళీ మనకి డేటా ఉంటుంది. ఈ అరేలో మనకి డేటా ఉంటుంది అనమాట. ఓకే, సో అదనమాట. ఇది ఒక అరే, ఇది ఒక అరే, ఇది ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ మై అరే ఇస్ వన్ అరే అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకో. అందుకనే ఎక్స్ డాట్ లెంత్ అంటే 3 అనమాట. 3 ఎలిమెంట్స్ కాబట్టి ప్రతి ఎలిమెంట్ ఒక అరే. ఓకే, సో ఇది డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్. సో దీని పక్కన పెడితే ఎక్స్ డాట్ i లెస్ దెన్ ఎక్స్ డాట్ లెంత్ అంటే 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. తర్వాత i ప్లస్ ప్లస్, ఓకే. ఇప్పుడు 0 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ కదా. కండిషన్ ట్రూ అయినప్పుడు వన్ సెకండ్, కండిషన్ ట్రూ అయినప్పుడు నేను ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళాలి. ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళాలి కాబట్టి 2 డైమెన్షనల్ అరే, 3 rows. రైట్ సార్. సో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లైక్ what print it, right? I less than x dot length, that's fine. Now for of int j equals to 0, j less than x of I dot length. This is important. Okay, j plus plus. I'll explain you, just wait and then observe clearly. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కండిషన్ ట్రూ కదండి. అవుటర్ ఫర్ లూప్లో 1 లెస్ దెన్ 3 అంటే 0 లెస్ దెన్ 3 అంటే కండిషన్ ట్రూ కదా. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత చేశాను? జే వాల్యూ 0 అన్నాను. 0 లెస్ దెన్ ఎక్స్ ఆఫ్ ఐ. ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి? ఇది కదా మన అరే, ఇది కదా. ఓకే, ఇలా ఉంటుంది కదా. అంటే నేను మాట్లాడేది దీని గురించి. 1 row, second row, third row, and then this is one first column, second column, 2 columns are there. Now you see j value 0, j less than అంటే 0 less than x of I. x of I అంటే I am just talking about this first row. ఎంత? x of I dot length అంటే ఈ అరేలో మ్యాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ ఆఫ్ ఐ డాట్ లెంత్ అంటే అంత 2. ఓకే, సో అంటే నేనేం చెప్తున్నా అంటే ఇది మొత్తం ఒక అరే కదా. సో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. ఈ ఫస్ట్ ఎలిమెంట్లో ఒక అరే. ఈ అరేలో ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదనమాట నేను మాట్లాడేది. సో ఇప్పుడు జే లెస్ దెన్ అంటే 0 లెస్ దెన్ ఎక్స్ ఆఫ్ ఐ డాట్ లెంత్ అంటే 2. ఎక్స్ ఆఫ్ ఐ డాట్ లెంత్ అంటే 2 అనమాట. 0 లెస్ దెన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి, ఓకే, 0 లెస్ దెన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి?
ఏం ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఐ వాల్యూ ఆల్రెడీ అవుటర్ ఫర్ లూప్లో ఐ వాల్యూ ఎంత 0, ఎక్స్ ఆఫ్ ఐ అండ్ దెన్ జే కూడా ప్రింట్ చేయాలి. ఎక్స్ ఆఫ్ ఐ జే వాల్యూ కూడా 0నే, అంటే ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎంత 100 ప్రింట్ అవ్వాలి. ఓకే, నేను దాన్నే ప్రింట్ చేద్దామని చూస్తున్నాను. అండ్ ట్రై టు లైక్ వాట్ రన్ దిస్ 100 200 300 400 500 600 మొత్తం డిస్ప్లే అయిపోయింది. ఓకే, మొత్తం డిస్ప్లే అయింది. కానీ నేను మ్యాట్రిక్స్ రూపంలో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే 100 తర్వాత స్పేస్ ఇచ్చి 200 ప్రింట్ అవ్వాలి. కానీ దానివల్ల అప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ ఎల్ఎన్ కాకుండా ప్రింట్ మెథడ్ వాడతాను. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి 100 అన్నీ ఒకటే లైన్లో ప్రింట్ అయింది. అప్పుడు ఏం చేయాలి, ఈ 100 200 తర్వాత 300 400 అనేది సెకండ్ రో, 500 600 అనేది థర్డ్ రో. సో ఈ రో తర్వాత నేను ఒక లైన్ స్పేస్ తీసుకోవాలంటున్నాను కాబట్టి ఎప్పుడైతే 200తో అయిపోయిందో కండిషన్ ఫెయిల్ అయ్యి అవుటర్ ఫర్ లూప్కి వెళ్తుంది. ఆ అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళే ముందు నేను ఒక ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ని పెట్టాను అనుకోండి, అప్పుడు సెట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ కొంచెం స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ ఐ వాంట్ టు మెయింటైన్, సో అందుకని ఇలా ఇచ్చాను అనుకోండి, ఒక ఎలిమెంట్కి ఇట్లా స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది, రీక్రియేట్ అవుతుంది. 100 200 300 400 500 600. సో ఇన్ దిస్ వే ఐఎమ్ ఏబుల్ టు లైక్ డిస్ప్లే. చూడండి ఇక్కడ జే వాల్యూ 0 లెస్ దెన్ ఎక్స్ ఆఫ్ ఐ డాట్ లెంత్ అంటే 2, 0 లెస్ దెన్ 2 కండిషన్ ట్రూ, 0 0 ప్రింట్ అయింది 100. దాని తర్వాత జే వాల్యూ 1 అయింది, 1 లెస్ దెన్ 2. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ 0 0 1 అంటే 200 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత అయింది, 2 అయింది, 2 లెస్ దెన్ 2 కండిషన్ ఫెయిల్ కాబట్టి కంట్రోల్ అనేది అవుటర్ ఫర్ లూప్కి వస్తుంది. అప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడ 0కి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అట్లా మనం అవుటర్ ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్. సో ఫైనల్గా మనం 2 డైమెన్షనల్ అరేని ఎలా ప్రింట్ చేసుకోవచ్చు. మీకు 3 rows 2 columns కావాలంటే ఇలా 3 rows 3 columns 4 rows 3 columns, ఇది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇట్లా ఇటరేట్ చేసుకోవాలన్నమాట. ఇది అవుటర్ ఫర్ లూప్, ఇది ఇన్నర్ ఫర్ లూప్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అరేస్ కాన్సెప్ట్. ఈ అరేస్ని వాడుకొని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అంటే రివర్స్ ఆఫ్ ద అరే, బేసిక్ ప్రాబ్లమ్ ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఎలిమెంట్స్ ఇన్ అరే, క్యాలిక్యులేట్ ద సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ అరే, సెర్చ్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, రివర్స్ అన్ అరే, షార్ట్ చేయొచ్చు, తర్వాత హై నుంచి లోకి, లో నుంచి హైకి, మ్యాథ్ చాలా ఉన్నాయి అనమాట. అసలు అరే అనేది ప్యాలండ్రోమా కాదా, ప్రొడక్ట్ ఆఫ్ ద అరే ఎలిమెంట్స్, మిస్సింగ్ నెంబరు, చాలా ఉన్నాయి. అవి లాజిక్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కింద మీరు అరేస్ని యూజ్ చేసుకొని యూ క్యాన్ ప్రాక్టీస్. ఓకే, అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అరేస్ కాన్సెప్ట్. మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.